సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సీఎం అయ్యాక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చింతమడక బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. బాసరా IIITలో సీటు పొందిన వారికి సొంతంగా ఐప్యాడ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే బైపీసీ విద్యార్థులు బాగా చదివి మెడికల్ కాలేజీలో సీటు పొందితే ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. సో మీరు ఎంతమంది మెడిసిన్ సీట్ తెచ్చుకుంటే మీ ఫీజులు నేను కట్టేస్తాను. ఎంతమంది అవుతారు? చదవండి, కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవండి. మీరు మెడిసిన్ సీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు సీట్ తెచ్చుకోండి. మిమ్మల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. ఐ విల్ పే యువర్ ఫీజ్. మరి సీట్ రాకపోతే వస్తే నేను ఫీజు పే చేస్తాను. రాకపోతే ఏం లేదా? సంథింగ్ మస్ట్ బి దేర్. నో, చదవండి, బాగా చదవండి. ఇట్స్ ఓన్లీ ఎంకరేజ్మెంట్. మిమ్మల్ని మోటివేట్ చేయాలి, మీరు బాగా చదవాలి అని నా ప్రయత్నం. చదవండి. మెడిసిన్ సీట్ తెచ్చుకోవడానికి సిద్దిపేటలోనే మెడికల్ కాలేజ్ ఉంది. వీ హ్యావ్ 175 MBBS సీట్స్ ఇన్ సిద్దిపేట్. ఈ సంవత్సరం ఇంకొక 25 సీట్లు పెంచాలనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. సిద్దిపేట మెడికల్ కాలేజీలో 175 ఉన్న సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 200 MBBS సీట్లకు పెంచుతాం. సో మీరు ఎంతమంది మెడిసిన్ సీట్ తెచ్చుకుంటే మీ ఫీజులు నేను కట్టేస్తాను. ఎంతమంది అవుతారు? చదవండి,